శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మన గృహంలో పూజా మందిరంలో ఉంచినటువంటి విగ్రహాలు ఆరాధనా తత్వాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే మేము ఎంతగానో చక్కగా నిష్టగా త్రికరణ శుద్ధితో పూజ చేస్తున్నా మా కష్టాలు మాత్రం తీరటం లేదండి, ఎంతకాలం నుంచో అర్చన చేస్తున్నప్పటికీ అని బాధపడేటువంటి వాళ్ళు కోకొలలుగా కనిపిస్తూ ఉంటారు. అర్చనా విధాన శైలిలో విగ్రహాల అమరికలో మీ పూజా మందిరంలో ఉండవలసినటువంటి విధి విధాన రీత్యా అసలు సిసలైన సత్యాన్ని గ్రహించకపోవటం వల్లనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ ఇళ్లల్లో ఉండేటువంటి విగ్రహాలు ఎత్తు ఎటువంటి పరిస్థితుల్లోనూ 3 అంగుళాల నుంచి 11 అంగుళాల ఎత్తు వరకు మాత్రమే ఉండాలి. 11 అంగుళాలు గనక దాటి గనక ఉన్నట్లయితే అది దేవాలయానికి సంబంధించిందిగా మారిపోతుంది. దేవాలయంలో 11 అంగుళాలను మించినటువంటి విగ్రహాలని ఉంచే అర్చన విధానంలో ఉపయోగించే తీరుతెన్నులు కనిపిస్తాయి. చాలామంది తమ ఇళ్లలో వెండి, బంగారం, రాగి, పంచలోహ విగ్రహాల్ని ఉంచి పూజలు చేసుకునేటువంటి విధి విధానం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే రాతితోనూ మట్టితోనూ గంధపు చెక్కతోనూ మామూలు చెక్కతోనూ చేసినటువంటి విగ్రహాలు, పూజించేటువంటి విగ్రహాలు విజయాన్ని, బుద్ధిని, ఐశ్వర్యాన్ని కూడాను కలిగిస్తాయి అనే విషయం గుర్తిరగాలి. స్ఫటికంతో ఉండేటువంటి విగ్రహాల్ని సేవించటం వలన సుభిక్షం, ప్రజాశ్రేయస్సు, సుఖాలు కూడాను కలిగి తీరతాయి. బంగారు ప్రతిమలు గనక ఉంచుకొని గనక మీ గృహమందిరంలో చక్కగా గనక పూజ చేసినట్లయితే ఐశ్వర్య సిద్ధి కలిగి తీరుతుంది. వెండి విగ్రహాల్ని కూడా ఆరాధించినప్పటికీ కీర్తి లభిస్తుంది. రాగి విగ్రహాల్ని పూజించడం చేత సంపదతో పాటు ప్రజావృద్ధి కలుగుతాయి. రాగి రా కోరుతుంది అని కదా మనకు శాస్త్రం. అయితే ఈ రాగి విగ్రహాలకు కొన్నాళ్ళు గడిచిన తర్వాత చిలుము వంటివి పట్టడం జరుగుతూ ఉంటాయి విగ్రహాలకి. అప్పుడు తప్పనిసరిగా చంద్రగ్రహణ సమయంలోనూ, సూర్యగ్రహణ సమయంలోనూ, పండగలు పబ్బాలు గడిపేటప్పుడు కూడా ఈ రాగి విగ్రహాలకు తప్పనిసరిగా మరలా చింతపండుతో కడిగి చక్కగా తుడిచి పెట్టాలి. ప్రతిరోజు కూడా విగ్రహాల్ని పూర్తిగా రోజు తోమి అలా పూజా మందిరంలో ఉంచవలసిన పని లేదు. కేవలం మీరు పూజా మందిరంలో ఉపయోగించేటువంటి ఆ దీపారాధన కుందిని మాత్రం తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను చక్కగా తోమి పరిశుభ్రంగా ఉంచి కుందిలో దీపాలు వెలిగించాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరగాలి. ప్రతినిత్యం కూడా బొట్లు పెట్టాలా దేవుడికి పూజా మందిరంలో అని చెప్పేసి ఆలోచిస్తారు చాలామంది. మనం పూజ చేసేటప్పుడే షోడశోపచార పూజలోనే అవి అంతర్లీనంగా ఉంటాయి కాబట్టి ఆ పూజా విధానాలను బట్టి, అర్చనా శైలిని బట్టి ఆ పూలు చల్లటం, గంధం అలా సమర్పించటం, పుష్పాలు సమర్పించటం అనేటువంటివి విధి విధాన రీత్యా సుఖవంతమైన జీవితానికి నాంది పలుకుతాయి. అయితే రాతి విగ్రహాల్ని ఉంచుకోవచ్చా ఇంట్లో అంటే అవి బాగా భారీగా ఎత్తైన విగ్రహాలు మాత్రం ఉండకూడదు. పూజా మందిరంలో పూజ చేసేటువంటి అర్చనా మందిరంలో మాత్రం రాతి విగ్రహాలు కూడా మీ బొటన వేలు అంత సైజు ఉండటం మంచిది. లక్ష్మీ గవ్వలు అని చెప్పేసి ఇటీవల కాలంలో చాలా ప్రాచుర్యం పొందాయి. ఆ గవ్వల్ని కేవలం దీపావళి పండగ నాడు మాత్రమే ఉంచి పూజ చేస్తాం. ఆ గవ్వల్ని తీసేసి మరలా మీ బీరువాలో దాచిపెట్టుకోవచ్చు. అంతేకాని నిత్యం కూడా గవ్వలు పూజా మందిరంలో ఉపయోగించడం అంత శ్రేయోదాయకమైనటువంటి విధి విధానం కాదు. అలాగే ఏకాక్షి నారికేళం అని చెప్పేసి పూజా మందిరంలో పెట్టి చాలా మంది పూజ చేస్తున్నారు. ఆ ఏకాక్షి నారికేళం ఒకే కన్ను కలిగింది, అది సాక్షాత్తు రుద్రాంశ సంభూతంగా భావిస్తూ ఉంటాం. అటువంటి కొబ్బరికాయను చిన్నదిగా ఉంటుంది, అది కూడా ఎత్తు ఎక్కువ ఉండదు, కనీసం 3 to 11 అంగుళాల లోపే ఉంటుంది. అటువంటి ఏకాక్షి నారికేళాన్ని గనక లక్ష్మీదేవి ఫోటో కింద ఉంచి, అంటే మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో ఉన్నట్లయితే దానికి దగ్గరగా కనుక ఈ ఏకాక్షి నారికేళాన్ని ఉంచి నిత్యము కూడా లక్ష్మీ అష్టోత్తరం కనుక
చదివినట్లయితే మీ ఇంట సిరుల పంట తప్పనిసరిగా ఆ అనుగ్రహంతో, ఆ తల్లి కరుణతో మీరు అదృష్టవంతులు కావడానికి ఆస్కారం ఎంతైనా కనిపిస్తుంది. విగ్రహాల యొక్క గుణగణాలు తెలుసుకొని పూజించినా సేవించినా కూడా సత్ఫలితాలు త్వరగా కలుగుతాయి. దురదృష్టవశాత్తు మీరు పూజ చేసేటువంటి స్ఫటిక లింగాలు గనక విరిగిపోయినా లేక చార ఏర్పడ్డా వెంటనే దాన్ని నదీ తీరంలో నిమజ్జనం చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అలాగే సాలగ్రామాలు అని చెప్పేసి ఉంటాయి. ఆ సాలగ్రామాలు మాత్రం పగిలినప్పటికీ కూడాను పూజకు అర్హత కలిగి ఉంటాయి అని శాస్త్రంలో చెప్పారు. ఇక ఆంజనేయ స్వామి వెండి విగ్రహం తెచ్చాం, దాని తోక కాస్త ఈ మధ్య ఊడిపోయింది, ఉంచచ్చా లేక మార్చి కొత్తది పెట్టాలా అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు చాలామంది. తోక అనేటువంటిది ఆంజనేయ స్వామి వారికి తోకస్వామి అనే పేరుంది కాబట్టి తప్పనిసరిగా ఉండి తీరాలి. అలాంటి విగ్రహం కనుక ఉన్నట్లయితే తోక ఊడిన ఆంజనేయ స్వామి వెంటనే దాన్ని మార్చి కొత్త విగ్రహాన్ని ఉంచి మీరు పూజ చేయవచ్చు. అలాగే పూజా మందిరంలో మీరు గనక అర్చన చేసేటువంటి వినాయకుడి యొక్క తొండం ఏ తీరున తిరిగి ఉందో గ్రహించండి. కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని పూజిస్తే లక్ష్మీప్రదం. ఎడమవైపు ఉన్నటువంటి వినాయకుడు తొండం ఉన్నది కనుక మీరు నిత్యం పూజ చేస్తే మోక్షప్రాప్తి అని చెప్పేసి. గుళ్ళల్లో మనకి వినాయకుడి విగ్రహం చూస్తే కుడివైపు ఉండదు, ఎడం వైపే ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన మోక్షప్రదాయకుడుగా మనని ఆశీర్వదిస్తూ ఉంటాడు.